ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ తప్ప అన్ని టీ20 లీగుల్లో చెలరేగుతాడని స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. ఐపీఎల్ మినహాయిస్తే జాతీయ జట్లతో పాటు ప్రపంచ టీ20 లీగుల్లో ఈ ఆసీస్ పవర్ హిట్టర్ పూనకముచ్చినట్టు ఆడతాడు. ఐపీఎల్ 2024-2025లో ఘోరంగా ఫెయిల్ అయిన మ్యాక్స్వెల్ ఈ మెగా లీగ్ ముగిశాక మళ్ళీ తనలోని పూర్తి స్థాయి ఆటని బయటపెట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ కి కెప్టెన్సీ చేస్తున్న మ్యాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఓవరాల్ గా 49 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్ లో 2 4లు, 13 సిక్సర్లున్నాయి. 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన ఈ ఆసీస్ వీరుడు ప్రారంభంలో కాస్త తడబడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత అసలు విధ్వంసాన్ని స్టార్ట్ చేశాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 34 బంతుల్లోనే మ్యాక్స్వెల్ ఏకంగా 94 పరుగులు చేయడం విశేషం. ఇక మ్యాక్స్వెల్ మెరుపు సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ కేవలం 95 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్వెల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. కానీ ఐపీఎల్లో ఫెయిల్ అయిన మ్యాక్స్వెల్ ఇప్పుడు సెంచరీ బాదడంతో ఎంత మోసం అంటూ ఐపీఎల్ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.